కేరళ డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వాయునాలో ప్రకృతి కనీవిని ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండ చర్యలు విరిగిపడటంతో 100 మందికి పైగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయక చర్యల్లో వేగం పెంచిన కొంత మృతదేహాలు గుట్టలుగా శిథిలాల కింద నుంచి బయటపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా భారీ వర్షం రావడంతో రెస్క్యూ ఆపరేషన్ను సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 143 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 128 మంది వివిధ ఆసుపత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు. 116 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్టు తెలిపారు. వాయినాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. కేరళలో అయితే మొన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా సరే ఒంటిగంట ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోయి వాయనాడు ప్రాంతంలో అకలాకుతమైన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పచ్చని ప్రకృతికి పేరుగాల్చినటువంటి కేరళ ఇప్పుడు విధ్వంసకాండంగా మారని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజుల్లో కురిసిన వర్షానికి మొన్న రాత్రి 1 గంట ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతంలో రెండోసారి అట్లా మూడు సార్లు కూడా సరే కొండ చర్యలు విరగడం అంట వాయనాడు ప్రాంతం అంతా కూడా సరే కొండచర్యలు విరిగిపడి శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి అయితే శిథిలావస్థ కింద కూడా సరే గుట్లగా ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాణాలకు కొట్టుమిట్టున్నట్టు పరిస్థితి అయితే కూడా జనాలు ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న నుంచి కూడా సరే సహాయ చర్యలు ముమ్మరం చేసినప్పుడు కూడా సరే నిన్న అర్ధరాత్రి వరకు కూడా సరే పెద్ద టార్చ్ లైట్లతో కూడా సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దాదాపు ఏదైతే 126 మంది కూడా సరే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కూడా సరే 116 మంది చనిపోయిన వాళ్ళని కూడా సరే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇచ్చినట్టు పరిస్థితి అయితే కూడా దాదాపు 160 మందికి కూడా సరే సహాయ చర్యలు రెస్క్యూ టీమ్ ఆపరేషన్లో కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఒక టీ ఎస్టేట్కి సంబంధించి కూడా సరే 600 మంది కార్మికులు కూడా సరే కనిపించలేదనేసి కూడా సరే ఫిర్యాదు అయితే అందిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే ఘటన మీద కూడా సరే ప్రధాని మోడీ కూడా స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్రం నుంచి కూడా సరే చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, ఏదైతే గాయపడిన వారికి 50,000 రూపాయలు కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నట్టు కూడా సరే మోడీ ప్రధాన కార్యాలయం కూడా సరే వెలువడించిన పరిస్థితి అయితే నిన్న రాహుల్ గాంధీ కూడా సరే తన క్యాడర్ కూడా పిలుపునిచ్చారు. ఏదైతే వాయనాడు ప్రాంతంతో కాదు ఏదైతే కేరళలో జరిగినటువంటి 4 జిల్లాలకు సంబంధించి కూడా సరే అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ కూడా సరే తన క్యాడర్ కూడా పిలిపించే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేక హెలికాప్టర్లో కూడా సరే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సహాయం చేసేదానికి కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా సరే తాగునీరు, బిస్కెట్లు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే నిన్న తీసినటువంటి డ్రోన్ విజువల్లో కూడా సరే ఆ విజువల్ చూస్తుంటే వణుకు పుడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే కేరళ సీఎం అయితే పినరయి విజయన్ కూడా సరే ప్రత్యక్షంగా ఏదైతే కంట్రోల్ రూమ్లో ఉండి కూడా సరే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సహాయ చర్యల గురించి కూడా సరే ఆయన రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా 5 కోట్ల రూపాయలు కూడా సహాయ నిధి కూడా ప్రకటించారు. 2 ఐదేశ బృందాలను కూడా సరే పంపిస్తున్నట్టు కూడా సహాయ చర్యల్లో భాగంగా పంపిస్తున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి. కేరళలో సంబంధించిన 5 మంది మంత్రుల బృందంతో పాటు అయితే సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే రాజ్యసభలో కూడా సరే పార్లమెంట్కి సంబంధించి ఏదైతే కేరళకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా సరే అక్కడ 5,000 కోట్ల రూపాయలు కేరళకి తక్షణ ఆర్థిక సహాయం అందించాలంటూ కూడా సరే వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే రెడ్ జోన్గా కూడా సరే 4 జిల్లాలను ప్రకటించడంతో అయితే నిన్న అర్ధరాత్రి కూడా సరే మరోవైపు 24 గంటల్లో కేరళలో 8 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే రాబోయే వర్షాలను కూడా తట్టుకునే విధంగా సహాయ చర్యలు, ముందస్తు చర్యలు చేసుకునే విధంగా సరే కేరళ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కూడా సహాయ చర్యలు ఏదైతే 2018 ప్రాంతంలో ఏదైతే విలయతాండం చేసిందో దానికి ధీటుగా కూడా సరే ఇప్పుడు కేరళలో విలయతాండం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే టీఎక్ ఎస్టేట్లు అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల టీఎక్ ఎస్టేట్లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 110 నుంచి 150 కిలోమీటర్లు కూడా సరే కొట్టుకొని వెళ్ళి వాళ్ళ శవాలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. చాలా మంది ఏదైతే బాడీలో కూడా సరే శిథిల అవస్థల కింద చిక్కుకొని కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు ఏదైతే చర్చిల్లో కూడా సరే ఏదైతే దాదాపు 82 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో అక్కడ అయితే హెల్త్ క్యాంపులు పెట్టి కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులను కూడా అక్కడ తీసుకోవాలి, క్షతగాతులను అక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద అయితే కేరళలో పరిస్థితి అంచనా వేసే స్థితిగా కూడా లేని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎంతమంది ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సరే దాదాపు 1,200 నుంచి 1,400 మందిని కూడా సరే శిథిలావస్థల కింద ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సరే పర్యటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాయనాడు ఏదైతే
టూరిస్ట్ ప్లేస్గా ఉన్నట్టు వాయనాడులో ఈ ఒక్కసారిగా ఇలాంటి విధ్వంసం ఉండడంతో అక్కడ అటు ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం కేరళలో ఉంది. కెమెరామెన్ వరాతో గిరినాథ్ 6 TV కేరళ నుంచి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్